Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language, class 57. ఇంత మునుపు క్లాస్లో కూడా అది క్లాస్ నెంబర్ రాంగ్గా చెప్పాము. అది కూడా క్లాస్ 56, ఇది క్లాస్ 57. దీంట్లో మనము ఫ్లోట్ నెంబర్స్తో ఏ విధంగా మనము ప్రోగ్రామ్ చేయగలం ఫ్లోట్ని యూజ్ చేసి. లాస్ట్ క్లాస్లో మనం ఇంటిజర్స్ను ఉపయోగించి ఎలా చేయగలం ప్రోగ్రామ్ చూసాం. దాంట్లో అడిషను, మల్టిప్లికేషను, డివిజను, నెక్స్ట్ మోడ్యులస్ అనేది ఇంతవరకు చేసాము. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఫ్లోట్ నెంబర్స్ని యూజ్ చేసి ఎలా చేయగలం ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కామెంట్ లైన్, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేసి. తర్వాత క్లాస్ ఉంది, క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్. ఇక్కడ క్లాస్ నేమ్ అనేది తీసుకున్నాం. క్లాస్ నేమ్ ఏంటి, ఇప్పుడు కే క్యాపిటల్ అని పెడతాను. ఇక్కడ కే అన్నప్పుడు అది క్లాస్ నేమ్కు ఫస్ట్ క్యాపిటల్ లెటర్. ఫ్లోట్ మీద చేస్తున్నాం కాబట్టి అడిషన్ ఫ్లోట్ తర్వాత తీసుకున్నాం. ఫ్లోట్ తీసుకున్నాం. యాడ్ అంటే అడిషన్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది కీవర్డ్స్. పబ్లిక్ అనేది స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది కీవర్డ్స్. స్ట్రింగ్ అర్రే ఆర్గ్స్ అని చెప్తుంది. ఇది మెయిన్ మెథడ్. ఇది లేకుండా ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ కాదు. మెయిన్ మెథడ్ లేదంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ ఓన్లీ. కాబట్టి మెయిన్ మెథడ్ కంపల్సరీ. దీంట్లో కీవర్డ్స్ పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్ ప్రతి కీవర్డ్ గురించి మనం రాబోయే క్లాసుల్లో క్షుణ్ణంగా వివరించుకున్నాం. ఇప్పుడు దేని మీద చేస్తున్నాం ప్రోగ్రామ్ అంటే ఫ్లోట్. కాబట్టి ఫ్లోట్ అనే డేటా టైపు. తర్వాత వేరియబుల్స్ ఏమేమి తీసుకుంటున్నాం, ఏ, బి, సి ఇవే తీసుకోవాలని లేదు, మీ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు. ఎక్స్ కామా వై కామా జెడ్, పి కామా క్యూ కామా ఆర్, ఏది కావాలంటే తీసుకోవచ్చు. 3 వేరియబుల్స్, ఎందుకంటే నేను 2 వాల్యూస్ ఉంటేనే కదా నాకు అడిషన్ చేయగలను. కాబట్టి ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. దానికి 45.895 ఈ విధంగా మీరు ఎన్నైనా 6 డిజిట్స్ వరకు తీసుకుంటుంది ఫ్లోట్. కావాలంటే మీరు 432 అని ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ప్రెసిషన్ వచ్చేసి 6 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. 789 విధంగా తీసుకోవచ్చు. కానీ చివరిలో మాత్రం కంపల్సరీగా ఎఫ్ అని పెడితేనే తీసుకుంటుంది, లేదంటే ఎర్రర్ వస్తుంది. కావాలంటే నేను అది ఒకటి తీసేసి చూపిస్తాను. ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏకు ఒక వాల్యూ అజైన్ చేసిన, బీకు ఇంకొక ఫ్లోట్ వాల్యూ అజైన్ చేసిన. ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్ అని. ఇప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత వచ్చిండేది 6 డిజిట్స్ వరకు ఫ్లోట్ తీసుకుంటుంది. సి లాంగ్వేజ్ అయినా సరే, జావా అయినా సరే. అంతకంటే ఎక్కువ కావాలంటే మనకు డబల్ అనే కీవర్డ్ ఉంది, అది తర్వాత చూస్తాం ఆ డేటా టైప్ని. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఆ పాయింట్ తర్వాత 15 ప్లేసెస్ వరకు డబల్ తీసుకుంటుంది, దాన్ని చూపిస్తాము. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని చెప్పాను. అవి రెండు యాడ్ చేసుకొని సిలో స్టోర్ అవుతుంది రిజల్ట్. దాన్ని ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ సి అని పెట్టాను. ఎండ్ అయిపోయినట్టుగా ప్రోగ్రామ్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని పెట్టాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్, క్లాస్ KFADD. ఇదే సేమ్ ప్రోగ్రామ్, అక్కడ ఏముందో అదే ప్రోగ్రామ్. నా దీన్ని నేను సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి క్లిక్ సేవ్ యాజ్. దాంట్లో డి డ్రైవ్లో జావా 730 అనే ఫోల్డర్లో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఏంటది, కే ఫ్లోట్ కదా, కాబట్టి FADD డాట్ ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటి, జావా కాబట్టి జావా అనే నేమ్తో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వస్తే ఇక్కడ చూడండి, KFADD అదే నేమ్తో, క్లాస్ నేమ్తోనే ఇక్కడ కంపల్సరీగా సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు KFADD జావా క్లిక్ సేవ్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం, CLS క్లియర్ చేస్తాం. ఎక్కడ ఉన్నాము, డి డ్రైవ్లోనే 730లోనే ఉన్నాను. ఒకవేళ న్యూ కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటే ఎలా అనేది చూడండి. న్యూ కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ తీసుకొని ఇక్కడ CMD కొత్త కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. దీంట్లో నేను ఏం చేస్తున్నాను, సి డ్రైవ్ యూజర్స్లో KTV నాయుడు అనే దాంట్లో ఉన్నాను. ఇప్పుడు D అని పెట్టేసి ఎంటర్ కొట్టిన వెంటనే డి డ్రైవ్కి వచ్చింది. దీంట్లో CDలో జావా 730 అనే ఫోల్డర్కి ఎంటర్ అవ్వాలి. చేంజింగ్ డైరెక్టరీ ఎంటర్ అయినా. దీంట్లో ఏంటి, JAVAC జావా కంపైలర్. ఫైల్ నేమ్ ఏంటి, క్యాపిటల్ K, ఫ్లోట్ కాబట్టి F,
అడిషన్ కాబట్టి ఏడిడి, ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటంటే జేఏవిఏ అనేసి ఇచ్చాను. ఎంటర్ కొట్టిన వెంటనే కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మార్చి మీకు చూపిస్తాను. జేఏవిఏ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫైల్ నేమ్ KFADD ఎంటర్ కొట్టాను. చూడండి, సమ్ ఈజ్ 90 పాయింట్, అవి రెండు యాడ్ చేసుకుంటాం 90.2422 అనేది వచ్చింది. ఇది మన అవుట్పుట్. దీనికి నేను డాక్యుమెంటేషన్ కోసం ఇక్కడ ఎంటర్ చేస్తాను తెలియడానికి. కంట్రోల్ V యాడ్ చేశాను. కాకపోతే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని అక్కడ ఫ్లోట్ F అని పెట్టకపోతే ఏమవుతుంది, తీసేస్తాను. ఇక్కడ కూడా F తీసేస్తాను. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తాను. నేను దీన్ని ఫైల్లోకి వెళ్ళి క్లిక్ సేవ్ చేశాను. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్కి వస్తాను. కమాండ్ ప్రాంప్ట్కి వచ్చి CLS చేసేసినాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, అదే తీసుకుంటా. JAVSC KFADD ఫైల్ నేమ్ ఎంటర్ కొట్టిన వెంటనే ఎర్రర్స్ చూపిస్తాను. చూసారా, ఏమంటా ఉంది, A = 45.895432. ఆ ఎర్రర్ ఏమి, ఇన్కంపాటిబుల్ టైప్స్ KFADD.java7 ఎర్రర్, ఇన్కంపాటిబుల్ టైప్స్, పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. కాబట్టి ఆ F పెట్టలేదు కాబట్టి ఈ 2 ఎర్రర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని F ఇక్కడ పెడతాను. F మళ్ళీ ఇక్కడ F పెడతాను, పెట్టి సేవ్ చేస్తాను. కంట్రోల్ S. ఇప్పుడు ఆల్ ట్యాబ్ లేకపోయి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ, ఎర్రర్స్ పోయినాయి. సో ఈ విధంగా మనకి ఒకవేళ F పెట్టకపోతే ఏమవుతుంది అనే దానికి ఇది చూపించాను. ఓకే, CLS. ఓకే, ఇప్పుడు అడిషన్ అయితే చేసాము. ఇదే విధంగా సబ్ట్రాక్షన్ ఇవంతా మీరు చేసుకోవచ్చు. ఫ్లోట్ మీద నేను డబల్కి వెళ్ళి అవి చూపిస్తాను. ఒకటి చూపించాను కదా, ఈ మోడల్లో మీరు ఇక్కడ సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ ఉంది, దాని తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ ఉంది. అన్ని పాయింట్స్, ఫ్లోట్ కాబట్టి అన్ని పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ప్రోగ్రామ్ ఉంది. స్లాష్ పెడితే డివిజన్, యాస్ట్రిస్క్ పెట్టామంటే మల్టిప్లికేషన్, మైనస్ పెట్టాము అంటే సబ్ట్రాక్షన్. సో అదేవిధంగా పర్సెంట్ పెట్టాము అనుకోండి, ఇక్కడ పర్సెంట్ పెట్టలేదా, ఇక్కడ పెట్టలేదు పర్సెంట్, ఇక్కడ పర్సెంట్ అని పెట్టాలి. పర్సెంట్ పెట్టామంటే అది మాడ్యులస్. ఈ విధంగా వీటికన్నిటికీ ఇచ్చేసి మనం అవుట్పుట్ ఇక్కడ రాసుకోవచ్చు. మీరు ప్రయత్నించండి ఇవి. నెక్స్ట్ నేను ప్రోగ్రామ్ 22కి వెళ్తున్నాను. దీంట్లో ఏంటి అంటే డబల్ మీద ఒక ప్రోగ్రామ్. స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, క్లాస్ యాజ్ యూజువల్లీ, క్లాస్ నేమ్ వచ్చి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్. ఈ డబల్ కాబట్టి ఇక్కడ డబల్, ఎందుకంటే ఫ్లోట్ కంటే హై వాల్యూస్ని తీసుకొని. ఇప్పుడు చూడండి 89564, ఇంతే కాదు, మళ్ళీ మీరు 89564 ఎన్ని అయినాయి, 10 అయినాయి, ఇంకొక 89564 15 వాల్యూస్ వరకు అది తీసుకుంటుంది. అదేవిధంగా కింద కూడా చేయొచ్చు మనం. 34623 34623 34623 అని ఇంత పెద్ద వాల్యూ ఇచ్చాము. అంటే పాయింట్ తర్వాత 15 డిజిట్స్ ఇచ్చాం. ఇంత పెద్ద డిజిట్ నైనా డబల్ తీసుకుంటుంది. ఫ్లోట్ కంటే ఇది వేరు. డబల్ 8 బైట్స్ తీసుకుంటుంది, 8 బైట్స్. సో ఏలో ఉన్న వాల్యూ, ఈ పెద్ద వాల్యూ 45.8956 89564 89564 అనేది ఏలో స్టోర్ అవుతుంది. 44.34623 34623 34623 అని బిలో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి అవి రెండు యాడ్ చేసుకొని సిలో రిజల్ట్ స్టోర్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అవ్వడానికి system.out.print sum is plus C అని పెట్టాను. సో యాజ్ యూజువల్లీ అంతా ప్రోగ్రామ్ ఒకటే, కాబట్టి ఇక్కడ డబల్ తీసుకోవడం వలన మీకు పాయింట్స్ తర్వాత పెద్ద వాల్యూ తీసుకున్నట్లయింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే ఇక్కడ నేను K అని పెట్టుకుంటాను. K డబల్ యాడ్ అని పెట్టుకుంటే దీన్ని సేవ్ చేయాలి. ఫైల్ లేకపోయేసి నేను క్లిక్ సేవ్ యాజ్ అని చెప్పి ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంటే KDADD.java అనే ఫైల్ నేమ్తో నేను దేంట్లో చేశాను, D డ్రైవ్లో java73G ఫోల్డర్లో చేసి క్లిక్ సేవ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, వెళ్ళేసి
javakdadd.java and compiled successfully. ఇప్పుడు javakdadd ఎంటర్ చేసి ఎంటర్ కొడుతుంది. చూడండి తీసుకునేది. సమ్ ఈజ్ 90.24. నేను 15 డిజిట్స్ కదా ఇచ్చాను, 15 డిజిట్స్ అది యాక్సెప్ట్ చేసింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డబల్ మీద కూడా మనం ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఎన్ని నెంబర్స్ 15 డిజిట్స్ తీసుకున్నా అది యాక్సెప్ట్ చేస్తుంది. ఈ డబల్ మీద మిగతా ప్రోగ్రామ్స్ సబ్ట్రాక్షన్ చేయండి, అదేవిధంగా మల్టిప్లికేషను జరుగుతుంది, అదేవిధంగా డివిజను జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ చేసి చూపిస్తాం. ఒకవేళ అంత పెద్ద నెంబర్ తీసుకుంటే అది వర్క్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంటే జస్ట్ ఈ ప్రోగ్రామ్ అవసరం లేదు. ఇక్కడున్న ప్రోగ్రామ్కి ఇక్కడ ప్లస్ బదులు నేనేం చేస్తాను అంటే స్లాష్ పెడతాను. పెట్టేసి ఈ యాడ్ బదులు నేనేం చేస్తాను అంటే డివ్ తీసుకుంటాను. అంటే ఇంత పెద్ద నెంబర్ని ఇంకొక నెంబరు, ఇన్ని డెసిమల్స్ ఉండే నెంబరు డివిజన్ చేస్తే ఏమైనా ఎర్రర్ వస్తుందా, వస్తే ఏం ఎర్రర్ వస్తుంది అది మనం తెలుసుకోవాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్ని ఫైల్లోకి వెళ్ళి క్లిక్ సేవ్ యాజ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ మారుస్తున్నాయి. డబుల్ కాబట్టి డబల్ div .java అనే నేమ్ పెట్టి సేవ్ చేశాను. క్లిక్ సేవ్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తాను. CLS క్లియర్ స్క్రీన్. ఇప్పుడు ఏంటది కంపైల్ చేయాలి. కంపైలర్ JAVAC కంపైలర్ డబుల్ కాబట్టి డబుల్, డివిజన్ కాబట్టి div.java ఎక్స్టెన్షన్ నేమ్ జావా. ఎంటర్ కొట్టాను. కంపైల్డ్ సక్సెస్ఫుల్, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. JAVAKDDIV అని ఎంటర్ చేసి ఎంటర్ కొడితే సక్సెస్ఫుల్గా 1.03 ఈ విధంగా మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఏమి మాత్రం ఎర్రర్ రాలేదు. సో ఇక్కడ వరకు ఓకే, ఇది సక్సెస్ఫుల్గానే అయింది. తర్వాత ప్రోగ్రామ్ చూడండి. మోడ్ ఆఫ్ 2 డబల్స్ అని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రిమైండర్ కనిపెట్టమంటున్నాం. ఇంత పెద్ద నెంబర్కి రిమైండర్ అంటే ఏమి పర్సెంట్ అనేసి అర్థం. పర్సెంట్ కనిపెట్టమంటున్నాం. అప్పుడేమవుతుంది, ఇదే ప్లేస్లో ఇక్కడ పర్సెంట్ పెడితే దీన్ని నేమ్ చేంజ్ చేస్తాం. ఫైల్ లేకపోయి ఏమి నేము kmod యాడ్ kmod.java అని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి CLS కంపైలర్ జావా కంపైలర్ JAVAC డబల్లో మోడ్ కదా MOD మోడ్ JAVA అనేసి కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ కూడా JAVA KD మోడ్ MOD ఎంటర్ కొట్టాను. ఎర్రర్ కుడ్ నాట్ ఫైండ్ లోడ్ మెయిన్ క్లాస్ kmod. ఎందుకంటే రిమైండర్ రావాలంటే దానికి సాధ్యం కాలేదు. డివిజన్ అయితే చేసింది, క్వశ్చన్ ప్రింట్ చేసింది, అదే రిమైండర్ని చేయాలనంటే దానికి సాధ్యం కాలేదు. అందువలన ఆ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వచ్చిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ మెయిన్ క్లాస్ KD మోడ్ అని చెప్పనేసి ఎర్రర్ వచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఏం మెసేజ్ వచ్చింది, ఒక ఫ్లోట్, ఒక డబల్ నెంబర్ని, పెద్ద నెంబర్ని ఇంకొక పెద్ద నెంబర్తో చేసినప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది అనేది ఇది ఇంపార్టెంట్. ఈ విధంగా మనము ఫ్లోట్ మీద కానీ అడిషన్ సబ్ట్రాక్షన్ మీరు చేయండి. నేను ఒక ప్రోగ్రామ్ చేశాను, మిగతా మీరు చేయండి. అదే డబల్ మీద కూడా చేశాను. ఓకే, ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.